మొత్తంగా 5 రాష్ట్రాలకు సంబంధించి ఫలితాలు ఒక్కొక్కటిగా వస్తూ ఉంటే పశ్చిమ బెంగాల్కు సంబంధించి ఏం జరగబోతుంది అన్నది ఒక రకమైన ఉత్కంఠ అయితే తమిళనాడుకు సంబంధించి ఆధిక్యాలు మారుతూ ఉన్నాయి. సో మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. ఒకసారి పశ్చిమ బెంగాల్కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి స్వామి జాయిన్ అవుతున్నారు. స్వామి, చూస్తున్నాం పశ్చిమ బెంగాల్లో ప్రతి సీటు ప్రతి ఓటు కీలకమవుతున్నట్టుగా ప్రస్తుత ట్రెండ్స్ను చూస్తే మనకు అర్థమవుతుంది. సో మొత్తంగా భవానీపూర్కు సంబంధించి మమత మరలా ఆధిక్యంలోకి అయితే వచ్చినట్టుగా ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. సో ఏం జరుగుతుంది అసలు పశ్చిమ బెంగాల్లో? వంశీ, మొత్తం దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో అందరి దృష్టి అంతా కూడా వెస్ట్ బెంగాల్ పైన ఉంది. వెస్ట్ బెంగాల్ పైన ఈసారి వైపు టీఎంసీ అధినేత్రి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరొకసారి బెంగాల్లో పగా వేస్తారా, లేకపోతే ఈసారి మమతాను దెబ్బకొట్టి భారతీయ జనతా పార్టీ ఈసారి కమల వికాసం జరుగుతుందని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు. ఈసారి భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం అంతా కూడా వెస్ట్ బెంగాల్ 4 రాష్ట్ర ఎలక్షన్స్ ముగిసిన తర్వాత వెస్ట్ బెంగాల్లోనే పూర్తి స్థాయి కాన్సన్ట్రేషన్ చేశారు. వెస్ట్ బెంగాల్లో ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి రావడమే లక్ష్యంగా అనేక రకాల అస్త్రశస్త్రాలను సంధించినటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి మమతను గద్దెదించి ఒకవైపు బెంగాల్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు పోతున్నారు. మమతా బెనర్జీ సువేందు అధికారి పోటీ చేస్తున్న భవానీపూర్లో ఒకసారి ముందంజలో మరొకరు ముందంజలో వస్తూ ఉన్నారు. మొత్తం బెంగాల్ ట్రెండ్స్ అంతా కూడా హోరాహోరీగా కొనసాగుతున్నాయి. ఒకవైపు బీజేపీ టీఎంసీ నువ్వా నేనా అన్నట్టుగా ఫలితాలు ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికైతే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ముగిసింది. 2 స్థానాల మాత్రమే కాంగ్రెస్ కొంత ముందంజలో ఉన్నట్టు కనబడుతుంది. మిగతా చోట్ల కూడా బీజేపీ టీఎంసీ నువ్వా నేనా అన్నట్టు కొనసాగుతుంది. గత కొద్ది కాలంగా ఎలక్షన్ ప్రాసెస్లో భాగంగా బెంగాల్లో 7 కోట్ల మందికి పైగా ఓటర్స్ ఉన్నారు. 7 కోట్ల మంది ఓటర్స్ని ఒకవైపు 294 స్థానాల్లో, ఒకవైపు దక్షిణ 24 పట్టణాల్లో ఫాల్టా నియోజకవర్గంలో మాత్రమే ఒకవైపు ఎలక్షన్ ఒకవైపు క్యాన్సిల్ చేసి ఈ నెల 21న మరొకసారి పోలింగ్ నిర్వహించబోతున్నారు. దీంతో 293 స్థానాల్లో ఇప్పుడు కౌంటింగ్ కొనసాగుతుంది. 293 స్థానాల్లో కౌంటింగ్ సంబంధించి 2 పార్టీలు కూడా బీజేపీ టీఎంసీ 2 పార్టీలు కూడా 110, 116 ఇట్లా ఒకరికొకరు ఒక్కో స్థానంలో ఒక్కో సమయంలో ఒక్కొక్కరు అన్నట్టుగా ముందుకు పోతూ ఉన్నారు. ఒకవైపు అనేక రకాల ఎగ్జిట్ పోల్ ఫలితాల అంచనాల ప్రకారం ఒక్కసారిగా బెంగాల్లో రాజకీయ వాతావరణం మారిపోయింది. దీంతో ఒకవైపు ఎలక్షన్ సంబంధించినటువంటి ఈవీఎంలను భద్రపరిచినటువంటి స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఒకవైపు పోస్టల్ బ్యాలెట్ను ప్రాసెస్ చేస్తున్నటువంటి ఒక వీడియో బయటికి వచ్చింది. టీఎంసీ దాన్ని బయటపెట్టి ఒకవైపు ఎన్డీఏ సర్కారు కేంద్రంలో అధికారంలో ఉన్నది, ఈసీని అడ్డం పెట్టుకొని ఇటు ఎలక్షన్ అక్రమాలకు పాల్పడాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా ఒకవైపు ఆరోపణలు చేస్తూ ఈవీఎంలను భద్రపరిచినటువంటి స్ట్రాంగ్ రూమ్ల వద్ద మమతా బెనర్జీతో సహా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మంత్రులంతా కూడా ఆయా చోట్లకు వెళ్ళి బైఠాయించి ఆందోళన చేశారు. ఒకవైపు ఈసారి ఎప్పుడు లేని విధంగా బెంగాల్లో హింస, ఒక్క మరణం కూడా చోటు చేసుకోకుండా, హింస తావులు ఇవ్వకుండా ఎలక్షన్ని ఈసీ అత్యంత పీస్ఫుల్గా కండక్ట్ చేసింది. 2 విడతల్లో కొనసాగినటువంటి ఎలక్షన్కి సంబంధించినటువంటి ప్రాసెస్లో మొదటి విడతలో ఒకవైపు 140 పైగా స్థానాలు, 2వ విడత 150 పైగా స్థానాల్లో ఎలక్షన్ కొనసాగించింది. దీనికి సంబంధించి 2,50,000 మందికి పైగా సిఆర్పీఎఫ్ పోలీసు బలగాలను, కేంద్ర పారామిలిటరీ బలగాలను మోహరించారు. ప్రతి 100 మంది ఓటర్లకు ఒక సిఆర్పీఎఫ్ జవాన్ లాగా ఈసారి భద్రతను పూర్తి స్థాయి కట్టుదిట్టం చేసి ఈసారి చర్యలు తీసుకోవడంతో కూడా ఎలక్షన్ హింస కొంత తగ్గింది. 2వ విడతలో మాత్రమే కొంత ఆయా చోట్ల కొంత జరిగినప్పటికీ కూడా ఈసారి ఎలక్షన్ని పీస్ఫుల్గా నిర్వహించడంలో ఈసీ కొంత సక్సెస్ అయింది. ఒకవైపు కేంద్ర ఎన్నికల అధికారులంతా కూడా ఈసారి మైక్రో అబ్జర్వర్స్గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని పెట్టడం పట్ల టీఎంసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది. సుప్రీంకోర్టు ఈసీ చర్యను సమర్థించింది. ఇప్పుడు ఎలక్షన్స్ లో నువ్వా నేనా అన్నట్టుగా టీఎంసీ బీజేపీ తమిళనాడు నుంచి మనకు ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్ అందుతోంది. తమిళనాడులో మొత్తంగా విజయ్ తన హవాను కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో అక్కడ తమిళనాట విజయ్ అయితే దూసుకు వెళ్తున్నారు. 2వ అతిపెద్ద పార్టీగా టీవీకే అక్కడ ప్రస్తుత లీడ్స్ అయితే కొనసాగిస్తుంది. అన్నా డిఎంకేను దాటేసింది టీవీకే. ఇక ఒక రకంగా చెప్పాలంటే అటు డిఎంకేకు గట్టి పోటీ ఇస్తుందా, లేదంటే మరికొద్ది సేపట్లో డిఎంకే ఆధిక్యాన్ని కూడా క్రాస్ చేయబోతుందా అన్నట్టుగా అక్కడ విజయ్ హవా స్పష్టంగా కనిపిస్తుంది. మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. 2వ అతిపెద్ద పార్టీగా ఇప్పుడు టీవీకే తన ఆధిక్యాన్ని అయితే కొనసాగిస్తుంది. అన్నా డిఎంకేను దాటేసి ఒక ప్రత్యామ్నాయం తానేనా అన్నట్టుగా అక్కడ విజయ్ అయితే కొనసాగుతున్నారు. ఇక మరి కాసేపట్లో అసలు డిఎంకే పార్టీకి కూడా గట్టి పోటీ ఇవ్వబోతుందా, డిఎంకే ఆధిక్యాన్ని కూడా క్రాస్ చేయబోతుందా అన్నట్టుగా టీవీకే విజిల్ సౌండ్ గట్టిగా తమిళనాట వినిపిస్తోంది. 2వ అతిపెద్ద పార్టీగా ప్రస్తుతానికైతే టీవీకే కొనసాగుతుంది. అటు అన్నా డిఎంకేను ఓడించిన విజిల్ సౌండ్ ఇప్పుడు డిఎంకే శిబిరాల్లో
ఒక రకంగా గుబులు పుట్టిస్తోంది. ఇక విజిల్ సౌండ్ స్టాలిన్ కు తాకబోతుందా అన్నట్టుగా కూడా ప్రస్తుత ట్రెండ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇదే అంశానికి సంబంధించి చెన్నై ఎలక్షన్ కు సంబంధించి తమిళనాడు అసలు ఏం జరగబోతోంది, టీవీకే ఆధిక్యం పెరుగుతోంది, ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు గోపి జాయిన్ అవుతున్నారు. గోపి, మొత్తంగా విజిల్ సౌండ్ తమిళనాట మారుమోగుతున్నట్టుగా తెలుస్తుంది. అటు అన్నా డిఎంకే కు విజిల్ సౌండ్ ప్రస్తుతానికి తాకింది, మరి కాసేపట్లో డిఎంకే కు కూడా ఆ సెగ ఆ సౌండ్ తాకే పరిస్థితులు కనిపిస్తున్నాయా, ఏంటి ట్రెండ్స్? వంశీ, మొత్తం మీద అంటే కాసేపటి క్రితం నుంచి ప్రారంభమైనటువంటి ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ఇప్పటికే అంచనాలు మించిపోతున్నాయి. టీవీకే పార్టీకి సంబంధించి ఇప్పటికే అంటే పోస్టల్ బ్యాలెట్లో వాళ్ళ మార్కును చూపించే ప్రయత్నం చేశారు. మొదటి దశలోనే మొదటి రౌండ్స్లోనే అంటే డిఎంకే పార్టీని ఢీకొట్టే విధంగా కూడా పోస్టల్ బ్యాలెట్స్లో మంచి ఫలితాలు వస్తున్నాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 62 కేంద్రాల్లో ఇప్పటికే కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ అంటే ఈ పోలింగ్ అనేది అంటే ఏదైతే ఓట్లకు లెక్కింపు అనేది జరుగుతుంది. అయితే కాసేపటి క్రితం నుంచి కూడా ఈ ఈవీఎంస్ ద్వారా అనేది కూడా వాటికి సంబంధించి కూడా ఈ కౌంటింగ్ అనేది ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటికే టీవీకే పార్టీ ఇప్పటికే మదురై వద్ద ఇప్పటికే ఒక రిసార్ట్స్ని కూడా బుక్ చేశారు. గెలిచిన ఎమ్మెల్యేలని ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడికి తరలించే రకంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందాక మీరు అన్నట్టుగానే విజయ్ టీవీకే పార్టీ అధినేత విజయ్ మాత్రం ఇక్కడ పరిస్థితులు చూస్తామంటే కింగ్ మేకర్ అయ్యే అవకాశం అయితే ఉంది. డిఎంకే పార్టీకి సంబంధించి అంటే ఒక స్థాయిలో అధికార పార్టీ అయినప్పటికీ కూడా ఒక స్థాయిలో అంటే ఫలితాలు వస్తున్నప్పటికీ కూడా ఇవి కంటిన్యూ అయితేనే స్పష్టమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఊహించిన అంటే వాళ్ళు 150 సీట్లు 160 సీట్ల వరకు కూడా వస్తాయని కూడా మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు డిఎంకే పార్టీకి సంబంధించి. కానీ ఆ పరిస్థితి వచ్చేది ఎక్కడ కూడా కనపడే అవకాశం అయితే లేదు. ఎందుకంటే మొదటి దశ పోలింగ్లోనే ఏదైతే మొదటి దశ కౌంటింగ్లోనే ఈ ఎన్నికలకు సంబంధించి చాలా అంటే ఈ కౌంటింగ్ ప్రక్రియలో కొనసాగుతున్న మొదటిలో 8 గంటలకు జరిగినటువంటి ఈ పోస్టల్ బ్యాలెట్లోనే అక్కడ చాలా ప్రాంతాల్లో కొన్ని నియోజకవర్గాల్లో అంటే పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చిన ఫలితాల్లోనే చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. సో మొత్తం మీద చూస్తే మాత్రం మరో గంటన్నర లోపల మరిన్ని కొన్ని ఫలితాలు వచ్చే అవకాశం అయితే, కానీ ట్రెండ్ మాత్రం టీవీకే పార్టీ చాలా కీలకంగా వచ్చే అవకాశం అయితే ఉంది. అందువల్లనే ఆ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో కూడా ఎప్పటికప్పుడు పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా విజయ్ ఎప్పటికప్పుడు టచ్లో ఉంటున్నారు. అదే ప్రతి ప్రాంతంలో కూడా ఏదైతే కౌంటింగ్ కేంద్రాల వద్ద మాత్రం ఇప్పటికే వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు వాళ్ళ అనుచరుల్ని అదేవిధంగానే అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లని పూర్తి స్థాయిలో కూడా సన్నద్ధంగా ఉండాలి. ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా అంటే ఏదైనా సరే ఇట్లా ఓట్ల లెక్కింపు జరిగే సందర్భంలో తారుమాటలు జరిగే అవకాశాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అలాంటి పరిస్థితి ఎక్కడా కూడా లేకుండా కూడా జాగ్రత్తగా తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే కూడా టీవీకే పార్టీ అధినేత విజయ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల అభ్యర్థులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగానే ఏజెంట్లకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద చూస్తే మాత్రం ఇట్టి పరిస్థితుల్లో అందరూ అంటే ఇప్పటికే జాతీయ స్థాయి వంశీ గోపీనాథ్ చూద్దాం. మొత్తంగా మ్యాజిక్ ఫిగర్ కోసం అయితే పార్టీలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి. 234 స్థానాలున్న తమిళనాడు 118 మ్యాజిక్ ఫిగర్ అక్కడ. సో ఏం జరగబోతుంది? మీరు చెప్తున్నట్టుగా విజయ్ కింగ్ మేకర్ అవ్వబోతున్నారా? సో ఆ మ్యాజిక్ ఫిగర్ కు స్టాలిన్ చేరుకుంటారా లేదా విజయే చేరుకోబోతున్నారా? ఏం జరగబోతుంది అనేది మాత్రం చూద్దాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.